హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఎర్రగడ్డ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీలు రహ్మత్ బేగ్ ఖాద్రీ, మిర్జా రియాజ్ హాల్ హసన్, డిప్యూటీ మేయర్ మోతిశ్రీలత తదితరులు పాల్గొన్నారు. 2.16 కోట్ల వ్యయంతో ఎర్రగడ్డ డివిజన్లో పలు కాలనీల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా 54 లక్షల రూపాయలతో మురుగునీటి కాలువల పునరుద్ధరణకు కూడా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లో 60,000కు పైగా నూతన రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. 2,16,00,000 రూపాయలతోటి కొన్ని రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు 54 లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ 4 పనులు, అక్కడ ఒక 6 పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలంను ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తారు. పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది. దీనికి మనందరూ కూడా అచైకామేనా ఆ ప్రపోజల్ అమలు అయిపోయింది. రేపటి నుంచి పని షురువు అయిపోతుంది.